ముఖ్యంగా ఈరోజు తీసుకున్న కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ మహాలక్ష్మి ద్వారా 10,000 కోట్ల రూపాయలు ఉచిత బస్సు ప్రయాణం నిన్నటికే కంప్లీట్ అయింది. దానికి తోడు ఇందిరమ్మ జీవిత బీమా పథకం దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేదు. నువ్వు ఏ విధంగా చనిపోయినా 5 లక్షల రూపాయలు వెంటనే బీమా వచ్చే విధంగా ఆ ఇంటికి ఇచ్చే చెక్కులు ఇచ్చే కార్యక్రమం కూడా ఆ స్కీమ్ కూడా మొదలుపెట్టాం. ఇలా సర్పంచులకు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు ప్రభుత్వ పరంగా ఎన్ని నిధులైనా తీసుకొచ్చి నల్గొండ కాన్స్టిట్యున్సీని ఒక రోల్ మోడల్గా రైతులకు చివరి ఎకరం వరకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కానీ ఏఎంఆర్పి లైనింగ్ కానీ ఇంకా మన ఇంటి విషయాల్లో కానీ ప్రతి ఊరికి సబ్స్టేషన్ విషయంలో కానీ ప్రతి దాంట్లో మీ ఎమ్మడి ఉంటాను. మీరు కష్టపడి పనిచేయండి. తప్పకుండా మన ప్రజాప్రభుత్వం ఎవరు ఊహించలే. ఈరోజు రేషన్ కార్డే ఇయ్యని ప్రభుత్వం ఉంటే ఒకవైపు రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం ఇస్తున్నాం అంటే ఈ ప్రభుత్వం పేదల మీద ఎంత ప్రేమ ఉందో ఆలోచించుకోవాలి. ఇవాళ మేము 100 బెడ్రూమ్ల డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు వదిలిపెడితే మరొక 1,00,000 రూపాయలు యాడ్ చేసి ఆ 100 దాంతో పాటు మళ్ళీ మేము మా ఇందిరమ్మ ఇళ్లలో తిప్పర్తి ప్రాపర్గా 130 ఇళ్ళు ఇచ్చినాం. అందరికీ చెప్తున్నాం, తప్పకుండా ఈ ప్రభుత్వం ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి వచ్చే 5 ఏళ్ళు కూడా ఖచ్చితంగా అధికారంలోనే ఉంటాం. ఎవరండి మాట్లాడినా పట్టించుకోం. మా పని మేము చేసుకుంటూ పోతాం. 1వ తారీఖు రోజు తిప్పర్తి చౌరస్తాలో దాదాపు 7 కోట్ల రూపాయలతోని ఈరోజు అంబేద్కర్ జగ్జీవన్ రామ్ గతంలో అక్కడ పాత విగ్రహం ఉండే ఆ ప్లేస్లో 8 కోట్లతోని సెంట్రల్ లైటింగ్తో పాటు ఆ పార్క్ డెవలప్మెంటు 4 సైడ్స్ 3 సైడ్స్ రోడ్డు ఇటు తిప్పర్తి కానీ అటు నల్గొండ పోయే రోడ్డు నగరకల్ పోయే రోడ్డు మిర్యాలగూడ రోడ్డు ఆ రోడ్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఆ విగ్రహం పెట్టి లైనింగ్ కూడా 350 కోట్లతో ఎస్టిమేట్లు వేస్తున్నారు. దాన్ని కూడా శాంక్షన్ చేసుకొని 6 కోట్లతోని ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ బిల్డింగు టెండర్ కూడా పిలిచిండ్రు. దాని శంకుస్థాపనతో పాటు షట్టర్ లైటింగ్తో పాటు తిప్పర్తిలో మహిళా సంఘాలకు సంబంధించిన కొన్ని సమస్యల మీద ఈ నల్గొండ పట్టణం నల్గొండ అసెంబ్లీ సెగ్మెంటు ఈరోజు మీరు చూస్తున్నారు. నల్గొండ స్కీమ్ మేయర్ కార్పొరేషన్తో పాటు ఇప్పుడు ఇవాళ మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా యాక్టివ్గా ఎంత గట్టిగా పనిచేస్తున్నారు. ఇవాళ ప్రతి సమస్య ఆ రోజు ముఖ్యమంత్రి గారు వస్తారు కాబట్టి తప్పకుండా నల్గొండ కాన్స్టిట్యున్సీని మోడల్గా చేయాలనేది నా లక్ష్యంగా పనిచేస్తాను. మీ అందరికీ చెప్తున్నాం. ఇవాళ గ్రామ సభలో ఇన్ని వేల మంది పాల్గొన్నారు. అందరు ముఖాలలో ఇంత సంతోషం ఉందో చెప్పండి. వాళ్ళే చెప్తున్నారు మాకు ఇల్లు వచ్చిందని. వాళ్ళు సంతోషంగా చెప్తున్నారు. అందుకనే అన్ని గ్రామ సభలు ఈరోజు నల్గొండ జిల్లాలో మొత్తం పాత నల్గొండ జిల్లాలో 12 కాన్స్టిట్యున్సీ మొదలైనవి. ఈరోజు ఎండనకుండా రేపటికెళ్ళి ఐకేపీ ధాన్య సేకరణ తిప్పర్తిలో ఒక గతంలో ఒక సింగిల్ ఉండేకుండే ఇప్పుడు 3 అదనంగా ఐకేపీ వాళ్ళకు సంఘ మందాలకు ఇవ్వడం జరిగింది. 3 కొత్త సెంటర్లు, 2 ఆర్టీసీ బస్సులు కావాలన్నారు. 2 ఆర్టీసీ బస్సులు కూడా వారికి ఇవ్వడం జరిగింది. నెలకు ఒక్కొక్క బస్సు వెంబడి 60,000 ఆదాయం వస్తుంది. ఆ విధంగా నల్గొండ టౌన్ దగ్గర 5 కోట్లతోని ఇవాళ పెట్రోల్ బంకు ఒక నెల రోజుల్లో పూర్తి అయితే నెలకు 20 లక్షల ఇన్కమ్ వస్తుంది ఆ సంఘ బంధాలకు. ఆ విధంగా మండలానికి ఒక విధంగా రాష్ట్రంలో కాన్స్టిట్యున్సీకి ఒకటి ఉంటే మా నల్గొండ కాన్స్టిట్యున్సీలో మండలానికి ఒక పెట్రోల్ బంకు ఇంకా రైస్ మిల్లు పెట్టాలని కొన్ని ఆలోచనలతోని ఇప్పుడిప్పుడే గ్రామం చూస్తున్నాం. ఇలా తిప్పర్తి నా మొదటి గ్రామ సభ రేపటికెళ్ళి అన్ని గ్రామాలు పర్యటిస్తూ ఐకేపీ సెంటర్లు ఎక్కడ ధాన్యం సేకరణ రాకుండా చేస్తాం. మిల్లర్లకు కూడా కోరుతున్నా, కలెక్టర్ గారు కూడా ఆదేశిస్తున్నా, ఎవరైనా మిల్లర్లు రైతులని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఈ ఎండలకు అంతో తక్కువ ధర కొంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. మీరు మాయిశ్చర్ ఉన్న ధాన్యానికి ఎంఎస్పి చెల్లించి తీసుకోవాలి, లేనట్టయితే కఠినమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు కూడా తెలియజేసుకుంటూ రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటకు మీరు న్యాయం చేయండి. మీ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది.